Colossians chapter 1 verses 12 to 14. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తెలుగులో 9 నుంచి 14 వరకు కలిసి ఉన్నాయి. మనకి 9 నుంచి 14 వరకు ఇవాళ చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. కొలస్సీ మొదటి అధ్యాయము 9 నుండి 14 వరకు. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. We will also read verses 21 and 22. 21, 22 వచనాలు కూడా చదువుకుందాం. కొలస్సీ మొదటి అధ్యాయము 21, 22 చదువుతున్నాను, గమనించండి. మరియు గత కాలం ముందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునయుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. The great burden of Paul as he wrote this epistle was to present before the Colossian believers the all-sufficient Christ. అన్నిటికీ చాలినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కొలస్సీలో ఉండేటువంటి విశ్వాసుల ముందు ప్రత్యక్షపరచాలని ఎంతో ఉన్నతమైన భారం కలిగి అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక వ్రాశాడు. As believers to walk a holy walk in this evil world, all that they need is totally found in the person of Christ. నిజంగా ఈ దుష్ట లోకములో విశ్వాసులముగా దేవుని యొక్క పరిశుద్ధులముగా పరిశుద్ధ నడక నడవాలంటే అదంతా కూడా క్రీస్తులో ఉంటేనే సాధ్యమవుతుంది. They need not anything outside Christ or beside Christ. క్రీస్తు వారికి వెలుపట గాని క్రీస్తు వారికి ప్రక్కన గాని ఆయనకు వేరుగా ఏది కూడా అవసరం లేదు. In Christ they could find the provision for every need. మన యొక్క ప్రతి అక్కర నిమిత్తమై క్రీస్తులో దానిలో ఆ ఏర్పాటు ఉన్నది. That's why Paul, both in Colossians and in Ephesians, presents the wealth in Christ to a believer. ఆ కారణాన్ని బట్టే కొలస్సీలు రాసిన పత్రికలో కావచ్చు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో కావచ్చు, పౌలు విశ్వాసి దేవుని యందు కలిగినటువంటి క్రీస్తునందు కలిగినటువంటి ఐశ్వర్యం ఏమిటో దాని గురించి వ్రాస్తాడు. After describing the immensity of their wealth, he prompts them, encourages them to walk for the Lord. ఎంత విస్తారమైనటువంటి ఐశ్వర్యం కలిగి ఉన్నారో వారి ఐశ్వర్యాన్ని వారికి బయలుపరిచిన తరువాత ఏ రీతిగా వారు నడవాలో దాన్ని రాస్తాడు. Our walk in Christian life is always based upon the wealth in Christ that we have. మనం కలిగి ఉన్న ప్రభువైన యేసుక్రీస్తునందలి ఐశ్వర్యాన్ని అనుసరించే మన యొక్క క్రైస్తవ నడక ఉంటుంది. You can usually find the attitude or the mental condition of a person by the way he walks. ఒక వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి ఏ రీతిగా ఉన్నది, ఆయన యొక్క వైఖరులు ఏ రీతిగా ఉన్నాయనేటువంటివి అతని యొక్క నడకను బట్టి మనం చెప్పవచ్చు. There is definitely a difference between a rich man walking and a poor man walking on the road. ఒక రోడ్డు మీద ధనవంతుడు నడిచే తీరుకు పేదవాడు నడిచే తీరుకు గొప్ప తేడా ఉంటుంది. A rich steps with confidence. ఒక ఐశ్వర్యవంతుడు తాను వేసే ప్రతి అడుగులో సంతోషాన్ని అనుభవిస్తూ ఎంతో ధైర్యము నిశ్చిత కలిగి అడుగులు వేస్తూ ఉంటాడు. His wealth constantly reminds him as to how blessed, how fortunate he is. తాను కలిగి ఉన్న ఐశ్వర్యం ఎప్పుడు కూడా తాను ఎంత అదృష్టవంతుడో ఎంత ధన్యుడు అనే సంగతి తనకు గుర్తు చేస్తూ ఉంటుంది. Do you know your wealth in Christ? యేసుక్రీస్తునందు కలిగిన ఐశ్వర్యం ఏంటో ఎరుగుదువా? When you received Christ, did you understand that you are receiving a great depository of wealth into you? యేసుక్రీస్తు వారిని నువ్వు అంగీకరించినప్పుడు ఎంతో గొప్ప ఐశ్వర్య నిధిని నువ్వు అంగీకరిస్తున్నావు అనేది నువ్వు గ్రహిస్తున్నావా? At the cross of Calvary, when we went as repentant sinners, God offers to us His very blessed Son. చూడండి, కలువరి శిలువ చెంతకు పశ్చాత్తాపడుతున్నటువంటి పాపులుగా మనం వెళ్ళినప్పుడు
తన యొక్క ధనుడైన కుమారుణ్ణి ఆయన్నే దేవుడు మనకి అర్పిస్తూ ఉన్నాడు. Now in the verses that we read this morning, ఉదయకాలం మనం చదువుకున్నటువంటి ఈ వచనాల్లో Paul presents a sevenfold salvation which God offers to every believer. ప్రతి విశ్వాసికి కూడా దేవుడు అనుగ్రహించేటువంటి 7 అంతల రక్షణ గురించి తాను మాట్లాడుతున్నాడు. Now we will see them one by one in English Bible, chapter 1, verse 13. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే 13వ వచనంలో ఉన్నది, ఒకదాని తర్వాత ఒకటి మనం చూస్తాం. Who hath delivered us from the power of darkness. తెలుగులో 13లోనే ఉంది. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి. Salvation from God begins by delivering us from our bondage. దేవుడిచ్చేటువంటి రక్షణ మన యొక్క దాసత్వం నుండి విడుదల చేయడం ద్వారా ఆరంభమవుతుంది. It is the grace of God that revealed to us, first of all, that we were in bondage. దేవుని యొక్క కృప మొట్టమొదటిగా మనకు బయలుపరిచేది ఏమిటంటే నీవు దాసత్వంలో ఉన్నావు అనేది బయలుపరుస్తుంది. It requires a great deal of honesty and humility to admit before God that I am a slave. నేను బానిసను అని ఒప్పుకునేదానికి మనలో ఎంతో నమ్రత, దీనత్వము అవసరం. We normally think we are very free individuals. We decide what we want and we act the way we want. అనేక సార్లు మనము స్వేచ్ఛాపరులమే కాబట్టి నా ఇష్టానుసారంగా నేను చేస్తాను, నాకు ఏది కావాలంటే దాన్నే చేసుకుంటాను అని తలుస్తూ ఉంటాం. We have thrown off the British rule long ago. I am born into a free country, so I am a free person. ఇక్కడ ఇంగ్లాండ్ దేశస్తుల యొక్క రాజ్య పరిపాలన ఎప్పుడే మేము త్రుంచి వేశాము, ఇప్పుడు మేము స్వతంత్రులమే, స్వాతంత్ర దేశంలో జన్మించాము, నేను స్వేచ్ఛాపరుని అనుకుంటాం. True, we have celebrated 50 years of political freedom. ఏ అనుమానం లేదు, 50 సంవత్సరాల రాజకీయ స్వాతంత్ర్యాన్ని మనం అనుభవించాము, ఉత్సహిస్తూ ఉన్నాం. But spiritually and morally we all remain as slaves to sin until Christ emancipates us. అయితే నిజంగా ఆత్మీయంగా తర్వాత నైతికంగా చూస్తే క్రీస్తు వారు మనల్ని విడుదల చేస్తేనే తప్ప ఇటువంటి బంధకాల్లో ఇంకా మనం జీవిస్తూనే ఉంటున్నాం. The Bible tells us, బైబిల్లో ఉన్నది, whosoever commits sin is the servant of sin. పాపము చేయువాడు పాపమునకు దాసుడు. Sin is a power which controls us, which guides us. పాపం అనేటువంటిది ఒక శక్తి, అది మనల్ని తన యొక్క అధీనంలో ఉంచుకుంటుంది, మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. We can never deliver ourselves from the power of sin. మనంతటి మనమే ఎప్పుడూ పాపపు శక్తి నుంచి విడుదల పొందలేము. Now Paul calls this power as the power of darkness. పౌలు ఈ శక్తికి అంధకార సంబంధమైన శక్తి అంటాడు. Often Paul uses the word dark and darkness to describe our lost condition. అనేక సార్లు పౌలు చీకటి అని లేకపోతే అంధకారం అనేటువంటి మాటలు వాడుతూ ఉంటాడు. చేతనంటే మన నశించిపోయినటువంటి సంగతి బయలుపరిచేదానికి, వివరించేదానికి. For example, in Ephesians, when he talks in chapter 5, he says, you were sometimes darkness. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఆయన అంటాడు, గత కాలములో మునుపు మీరు అంధకారములో ఉంటుంది, అంధకారం అయి ఉంటుంది. Writing to Romans, he says your heart is darkened. రోమీయులకు రాస్తూ అంటాడు, మీ యొక్క హృదయములు అంధకారమయమైపోయాయి అంటాడు. And then he says your works were darkness. తర్వాత అంటాడు, మీరు చేసే క్రియలు చీకటి క్రియలు, అంధకార క్రియలు అంటాడు. Why is it that we were in darkness? ఎందుకు మనం ఈ అంధకారంలో ఉన్నాం? The Bible tells us in 2 Corinthians chapter 4 and verse 4, 2వ కొరింథీ 4:4లో బైబిల్లో రాయబడింది, the God of this world hath blinded the minds of them which believe not. ఈ యుగ సంబంధమైన దేవత లేకపోతే ఈ లోక సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేశాడు. As blind people we cannot see things clearly. గుడ్డివారముగా సంగతులు స్పష్టంగా మనం చూడలేము. Look at Proverbs chapter 4 and verse 19. సామెతలు 4:19 చూడండి. సామెతలు గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనము. The way of the wicked is as darkness, they know not at what they stumble. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడినది వారికి తెలియదు. Oh, how pitiable is the sad plight of every sinner. నిజంగా ప్రతి పాపి యొక్క ఎంతో దయనీయ స్థితిని చూస్తే ఎంతో జాలి కలిగించే పరిస్థితి. Last week in the Sunday school in our assembly, a boy seems to have asked the teacher a question. గత ఆదివారము మేమున్న చోట ఉన్న సండే స్కూల్లో ఒక చిన్న బాలుడు సండే స్కూల్ టీచర్ గారిని ఒక ప్రశ్న వేశాడు. The teacher was describing about the man who was demon possessed in the land of Gadarenes and was hurting himself with stones. అక్కడ ఉండేటువంటి సండే స్కూల్ ఉపాధ్యాయులు ఏం చెప్తూ వచ్చిందంటే,
అక్కడ గెరాసేనీల దేశంలో ఉండేటువంటి దెయ్యములు పట్టిన వాడు ఏ రీతిగా ఆ రాళ్లు తీసుకొని తాను గాయపరుచుకుంటున్నాడో దానిని వివరిస్తూ ఉండింది. That little 10-year-old boy, he had a question. He said, how can this thing be true? కాబట్టి అక్కడ 10 సంవత్సరాల బాలుడికి ఒక ప్రశ్న వచ్చింది. అది ఏ రీతిగా సత్యము అంటాడు. How can a person take a stone, a sharp stone, and hurt himself, hit himself, and bleed himself to death? ఏ రీతిగా ఒక వ్యక్తి ఒక పదునైనటువంటి రాయి తీసుకొని తాను గాయపరుచుకుంటూ తనను తాను కొట్టుకుంటూ రక్తం కారుస్తూ తన చావుకు తానే ఏ రీతిగా మార్గం ఏర్పాటు చేసుకుంటాడు అని. Well, that is written in the Bible. అవును, బైబిల్లో రాయబడింది. And not only that, a few years ago, I did meet such a person who, because of his mental imbalance, who used to run away from his house. అంతేకాదు, కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక వ్యక్తిని కలుసుకున్నాను. ఆ వ్యక్తి తన యొక్క మానసికమైనటువంటి అనారోగ్య పరిస్థితిని బట్టి తాను పదే ఇంటి నుంచి పారిపోతూ వచ్చాడు. And he used to go to the nearby mountains. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి కొండలు గుట్టల్లోకి వెళ్ళేవాడు. And there, in his solitary existence, he used to take the stones and hurt himself and rejoice to see the blood gushing out of his body. అక్కడ తాను ఒక్కడే ఉంటూ అక్కడ ఉండేటువంటి రాళ్లను తీసుకొని తాను గాయపరుచుకొని దాని నుంచి గాయాల నుంచి రక్తం వస్తుంటే నవ్వుతూ సంతోషించేవాడు. Oh, what blindness! చూడండి ఎంత గుడ్డితనమో. He is hurting himself and yet he never knew it. తాను గాయపరుచుకుంటున్నాడు, కానీ తాను గాయపరుచుకున్నట్టుగా గ్రహించడం లేదు. That is the sad plight of every sinner. ప్రతి పాపి యొక్క దయనీయ స్థితి అది. Today when you play with sin, it may give you some pleasure. ఈ రోజు నువ్వు పాపంతో ఆటలాడుకుంటే కొంత సుఖభోగాన్ని ఇస్తుంది. But you may not know that you are hurting yourself, damaging yourself day after day. దినాలు గడిచే కొద్దీ నువ్వు గాయపరుచుకుంటున్నావని, నిన్ను ఎంతో హాని చేసుకుంటున్నావు అనేది నీకు తెలియదు, అర్థం కాదు. And we are so blind, we do not know why we are falling, why we are getting hurt, why we are sorrowful. ఎందుకు మనం పడిపోతున్నాం, ఎందుకు మనం గాయపరుచుకుంటున్నాం, ఎందుకు ఈ రీతిగా చింతిస్తున్నాం అనేటువంటి అనేక సార్లు గమనించము. That's what we have read in the Bible. They know not at what they stumble. కాబట్టి ఇక్కడ బైబిల్లో మనం చదువుతున్న వారు ఎక్కడ ఈ రీతిగా తొట్రుపడుతున్నారో వారు ఎరుగరు. Who can deliver us from this power of darkness? ఇటువంటి అంధకార శక్తి నుంచి ఎవరు మనల్ని విడిపించగలరు? Praise God. God calls us out of darkness into His marvelous light. దేవునికి స్తోత్రం. ఎందుచేతనంటే గాఢాంధకారం నుంచి ఎంతో ఆయన యొక్క తేజో సంబంధమైనటువంటి వెలుగులోనికి ఆయన మనల్ని మారుస్తున్నాడు. The Lord came in search of you, search of me, and called us out of the power of darkness. యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చి అంధకార సంబంధమైనటువంటి ఆ స్థితి నుంచి మనల్ని బయటికి విడుదల చేశాడు. So the first thing that these believers enjoyed because of Lord Jesus Christ was the deliverance from the power of darkness. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి విశ్వాసులు మొట్టమొదటిగా వారు అనుభవించింది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి అంధకారంలో నుంచి విడుదలను అనుభవించారు. And now having come into the light, their views have changed, their perspective has changed. ఇప్పుడు వెలుగులో ప్రవేశించిన తర్వాత వారి యొక్క తలంపులు, వారి యొక్క భావనలు, వారి యొక్క పద్ధతులు మారిపోయినాయి. At once they have understood that which is valuable and that which is worthless. ఉన్న పోటున ఏది విలువైనది, ఏది విలువలేనిది గ్రహించగలుగుతున్నారు. And now they are so sensitive towards sin. ఇప్పుడు పాపం అంటే ఎంతో సున్నితంగా వ్యవహరిస్తున్నారు. When they fall by carelessness, they immediately repent, put it away, confess it. They want to come back and walk with the Lord. అజాగ్రత్తను బట్టి అకస్మాత్తుగా వారు ఎక్కడైనా పడిపోతే వెంటనే సంగతులు సరి చేసుకుని తర్వాత మరలా దేవుడితో నడిచేదానికి తీర్మానం చేసుకుంటున్నారు. Now they have become children of light. ఇప్పుడు వారు వెలుగు పిల్లలుగా మారారు. Now they are walking in the path of light. ఇప్పుడు వారు ఆ వెలుగు మార్గంలో నడుస్తున్నారు. And now they have become lights to others, showing the way. ఇతరులకు కూడా దీపములుగా మారి వారికి కూడా మార్గాన్ని చూపిస్తున్నారు. What a wonderful transformation salvation has brought to a repentant sinner. పశ్చాత్తాపడేటువంటి పాపి జీవితంలో ఈ రక్షణ తీసుకొచ్చే మార్పు ఎంత ఉన్నతమైనటువంటి మార్పు. The second thing in verse 14 is we have redemption through His blood. 14వ వచనంలో చూస్తే రెండవదిగా ఆయన ఆ కుమారుని ఏంటంటే ఆయన యొక్క రక్తము ద్వారా మనకు విమోచనము. The word redemption is a wonderful word. విమోచనము అనేటువంటిది అద్భుతమైనటువంటి మాట. Lord Jesus Christ used this word in Mark chapter 10 and verse 45. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటను మార్కు సువార్త 10:45లో ఈ మాట ఆయన వాడారు. For even the Son of Man came not to be ministered unto, but to minister and to give His life a ransom for many. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చిన నేను. Now in 1 Timothy chapter 2 verse 6, 1 తిమోతి 2:6లో we find Paul talking about this ransom, who gave himself a ransom for all to be testified in due time.
2వ అధ్యాయము 6వ వచనము. ఈ యొక్క విమోచన క్రయధనము గురించి అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తాడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకునెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. So the word redemption and words relating to it, at least 7 words are used in the Bible. బైబిల్లో ఈ విమోచనము లేకపోతే దానికి సంబంధించినటువంటి మాటలను మనం చూస్తే 7 రకాల మాటలు వాడబడ్డాయి. Now these words together, they mean the purchasing price, the price that you pay to buy something. ఈ మాటలన్నీ మనం కలిపి చూసినట్టయితే మనం కొనేటువంటి వెల లేకపోతే ఏదైనా వెల చెల్లించి కొనుట అనేటువంటి భావాన్ని ఇస్తున్నాయి. It also has the meaning that the buyer parts with the amount, parts with the price, with the pleasure of owning it and enjoying it. అంతేకాదు ఈ కొనుక్కునేటువంటి వాడు నిజంగా దానికి ఎంతో క్రయం చెల్లించి ఏదైతే కొనుక్కుంటున్నాడో ఆ కొనుక్కునే దాని యొక్క సంతోషంలో తన యొక్క సంతోషాన్ని పాలు పంచుకుంటూ ఉంటాడు. That's the way God paid a very big price in order to make us His own possession. ఈ రీతిగా తన యొక్క సొత్తుగా మార్చుకునే దానికి ప్రభు ఎంతో ఉన్నతమైనటువంటి క్రయాన్ని వెలను చెల్లించాడు. Now how valuable are you or me in the sight of the Lord? దేవుని దృష్టిలో నీవు నేను ఎంత విలువైన వారిమి? We are as valuable as the price is. తాను ఎంత విలువైన వాడో అంత విలువైన వారిమి. For example, if I want to tell you the price of this watch, ఒకవేళ ఈ యొక్క వాచ్ యొక్క ఖరీదు ఎంతో నేను చెప్పాలంటే, then when I tell you an amount, immediately you make a mental figure and understand how valuable this is. వెంటనే నేను అది ఎంతో అనేటువంటి ఒక అంకి చెప్పగానే అది ఎంత విలువైందో అనేటువంటిది నువ్వు మనసులో ఒక అభిప్రాయానికి వచ్చేస్తావు. The purchasing price always decides the value of the substance or the commodity. ఎంత డబ్బు పెట్టి మనం కొంటున్నాము అనేటువంటి ఆ కొనుక్కునేటువంటి ఆ వెల అది ఎంత విలువైన వస్తువో అనేటువంటిది మనకు చెప్తుంది. What is the price that God has to pay for you and me? నీ నిమిత్తము నా నిమిత్తము దేవుడు చెల్లించిన క్రయం ఎంత? The blood of His beloved Son. తన ప్రియ కుమారుని యొక్క రక్తము. Can anybody in the world ever fix a price for the blood of His dear Son? తన ప్రియ కుమారుని యొక్క రక్తానికి ఈ లోకంలో ఎవరైనా విలువ ఆరోపించగలిగారా? Oh no, never. Nobody can ever even think of such a price. కనీసం ఎవరు ఎప్పుడు కూడా అటువంటి విలువ ఆరోపిద్దామనే ఊహ కూడా లేదు. It is so valuable, so precious, it can never be calculated in terms of silver or gold. ఆయన యొక్క రక్తం ఎంతో ప్రశస్తమైనది, ఎంతో విలువైనది. ఏదో వెండి బంగారములతో ఏదో కొంత విలువైన దానికి మనం ఇవ్వలేము. Such a precious blood He shed and bought us. అటువంటి ప్రశస్త రక్తాన్ని ఆయన చిందించి మనల్ని కొనుక్కున్నాడు. That's why Paul often reminds them, the believers at Corinth, you are bought with a price. You are bought with a price. Don't be the servants of men. ఆ కారణాన్ని బట్టి పదే పదే అపోస్తలుడైన పౌలు కొరింథులో ఉన్న విశ్వాసులకి ఆయన ఎంతగానో హెచ్చరిస్తూ ఉంటాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు మనుషులకు దాసులు కాకుడి అంటాడు. God has paid the heaviest price in order that He may buy you and me for His pleasure. తన యొక్క ఆనందం నిమిత్తమై నిన్ను నన్ను కొనుక్కునే దానికి దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి క్రయాన్ని చెల్లించాడు. So the second thing in salvation is the redemptive price that He paid. రక్షణలో ఉండేటువంటి రెండవ సంగతి ఏంటంటే ఆయన చెల్లించిన విమోచన క్రయధనము. What is the third gift that He gives in His salvation? రక్షణలో ఆయన ఇచ్చే మూడవ ఈవి ఏంటి? Verse 14, even the forgiveness of sins. పాప క్షమాపణ. God forgives us completely because of the price that He has paid. తాను చెల్లించిన క్రయం కారణంగా దేవుడు మనల్ని సంపూర్ణంగా క్షమిస్తాడు. Now the Bible describes variously how large and how wonderful His forgiveness is. బైబిల్లో ఆయా రీతిలుగా ఈ క్షమాపణ ఎంత ఉన్నతమైనదో ఎంత అద్భుతమైనదో వివరించబడింది. Shall we turn to Isaiah? యెషయా గ్రంథానికి వస్తాం. Chapter 43. 43వ అధ్యాయము. And verse 25. 25వ వచనము. Isaiah 43:25. 43:25. Even I am He that blotteth out thy transgressions for mine own sake, and will not remember thy sins. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. When God forgives our sins, He promises that He is going to remove His sins not only from us but from His mind also. దేవుడు ఎప్పుడైతే మన పాపాలు క్షమిస్తానని మనకు వాగ్దానం చేస్తున్నాడో ఆ రీతిగా క్షమించినప్పుడు మన పాపములను మన నుంచి క్షమించి వేరు చేయటం మాత్రమే కాదు, తన యొక్క మనసులో నుండి కూడా తాను తుడిచి పెడతానంటాడు.
In Isaiah 38 verse 17, యెషయా గ్రంథము 38:17 we find King Hezekiah praising the Lord. ఇక్కడ రాజు అయినటువంటి హిజ్కియా ప్రభువుని స్తుతించటం మనం చూస్తున్నాం. Now, what does he say in verse 17? 17వ వచనంలో అక్కడ ఏమంటాడో చూడండి. Behold, for peace I had great bitterness, but thou hast in love to my soul delivered it from the pit of corruption, for thou hast cast all my sins behind thy back. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. Now, what is the picture we get of God's forgiveness here? ఇక్కడ ప్రభువు ఇచ్చే క్షమాపణ యొక్క దృశ్యం ఏ రీతిగా ఉన్నది? He removes sins behind or his back, that it is out of his sight. అంటే ఆయన మన యొక్క పాపములు తన యొక్క వీపు వెనుక పారవేస్తున్నాడంటే ఇక ఆయన దృష్టిలో ఆయన కను దృష్టిలో లేవిక. It is behind him, he cannot see your sins. ఆయన నిజంగా తన వీపు వెనుక పాపాలు వేస్తున్నాడు, మన పాపాలకి ఆయన చూడలేడు. In Micah chapter 7 మీకా గ్రంథము 7వ అధ్యాయంలో and in verse 19, what does he say? ఏమంటాడో చూడండి. Micah chapter 7 and verse 19. మీకా 7:19. He will turn again, he will have compassion upon us, he will subdue our iniquities, and thou wilt cast all their sins into the depths of the sea. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. He pushes all our sins into the depths of the sea. ఆయన మన యొక్క పాపాలన్నిటినీ కూడా సముద్ర అగాధాల్లోనికి త్రోసివేస్తాడు. Now this is a picture where God is trying to tell us that how he removes our sins out of reach. కాబట్టి ఇది ఎందుకు ఇవన్నీ కూడా వ్రాయబడ్డాయంటే నీవు చేసిన పాపాలు అసలు నీ అందుబాటులో ఎక్కడా నీకు కానరాని స్థితిలో నువ్వు పోతాయనేది నీకు తెలియజేసేదానికి. When God forgives you and me through his son, ప్రభు నిన్ను నన్ను కూడా తన యొక్క కుమారుని ద్వారా క్షమించినప్పుడు our sins are out of reach. మన యొక్క పాపములకి ఏమాత్రము మనకి అందుబాటులో ఉండవు. They are out of sight అవి మన దృష్టికి కానరావు. and out of his mind. ఆయన యొక్క మనస్సులో కూడా ఉండవు. What a wonderful forgiveness God gives. చూడండి, దేవుడిచ్చే ఈ క్షమాపణ ఎంతో అద్భుతమైన క్షమాపణ. Have you received that forgiveness? ఈ క్షమాపణ నువ్వు పొందినావా? When you receive that forgiveness, what a great joy and peace you enjoy in your heart. నిజంగా ఇటువంటి క్షమాపణ నువ్వు పొందితే అద్భుతమైనటువంటి చక్కటి ఆనందాన్ని సమాధానాన్ని నీ జీవితంలో అనుభవిస్తావు. So God gives us a wonderful deliverance from the power of darkness. అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి అద్భుతమైన విడుదల దేవుడిస్తాడు. And secondly, he has paid a redemptive price to make us his own. తన యొక్క స్వకీయులుగా సొత్తుగా చేసుకునే దానికి విమోచన క్రయధనాన్ని ఆయన చెల్లించాడు. And thirdly, he forgave our sins and removed them from us and from his very remembrance forever. అంతేకాదు మన యొక్క పాపములను క్షమించి ఆ పాపములను మన నుంచి దూరపరిచాడు, ఆయన యొక్క దృష్టి నుంచి కూడా దూరపరిచాడు. And then in verse 20 and 21, తర్వాత 20-21 వచనాలు మనం చూస్తే we read about how he reconciled us completely to himself. ఏ రీతిగా తనతో తాను మన విషయంలో సంధి చేసుకున్నాడో మనం చూడవచ్చు. Having made peace through the blood of his cross, by him to reconcile all things unto himself. By him I say, whether they be in things in earth or things in heaven, and you that were sometime alienated and enemies in your mind by wicked works, yet now hath he reconciled. 19-20 కలిసి ఉన్నాయి చూడండి. ఆ మధ్య నుంచి ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయెను. The next blessed thing, the fourth thing that God does in our life is total reconciliation with himself. 4వ ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే ఆయనతో సంపూర్ణంగా మనల్ని సమాధానపరుచుకుంటున్నాడు. Sin has brought a separation from God. పాపం అనేటువంటిది దేవుడి నుంచి వేరుపరిచింది. After Adam had sinned in the Garden of Eden, ఏదెను తోటలో ఆదాము పాపం చేసిన తరువాత Adam did not like to face God or meet God. ఆదాము దేవుని ఎదుర్కోవాలని గాని ఆయన కలుసుకోవాలనేటువంటి ఆశ పోయింది. For the first time, fear filled his heart. మొట్టమొదటిగా తన యొక్క హృదయంలో భయం చోటు చేసుకుంది. And there was an aversion to meet a holy God. పరిశుద్ధుడైన దేవుణ్ణి కలుసుకునే దానికి ఏమాత్రమూ ఇష్టత లేకపోయింది. That's the reason why he hid himself behind a tree. ఆ కారణాన్ని బట్టే ఒక చెట్టు చాటున దాగి ఉండినాడు. Every sinner, all of us, had the same aversion towards a holy God. ప్రతి పాపి, మనలో ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధుడైన దేవుని పక్షంగా ఇటువంటి అయిష్టతే కలిగి ఉంటున్నాం. The Bible tells us, బైబిల్లో ఉన్నది, we are alienated, separated, estranged from our
holy God because of our sin. మన యొక్క పాపమును బట్టి పరిశుద్ధ దేవుని నుంచి మనం వేరుపరచబడి దూరస్థలం అయిపోయాం. Not only we are separated from him, ఆయన నుంచి వేరుపరచబడటం మాత్రమే కాదు, over the years we have built up a hostility, a hatred for God. దినాలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ దేవుని పక్షంగా పగ, ద్వేషము పెంచుకుంటూ వచ్చాం. Several years ago I was invited to speak in a college. అనేక సంవత్సరాల క్రితము ఒక కళాశాలలో నేను ఈ రీతిగా వర్తమానం అందించేదానికి నేను పిలువబడ్డాను. Then one of the boys who was walking with me, I got friendly with him in the campus. He began to share his past life. కాబట్టి అక్కడ వచ్చేటువంటి ఆ విద్యార్థుల్లో ఒక ఆయన అక్కడే ఉండేవాడు. నాతో కొంచెం స్నేహం ఏర్పడింది. మేము కలిసి నడుస్తూ వచ్చాము. తన యొక్క గత జీవితం గురించి పంచుకుంటూ వచ్చాడు. He began to share the many disappointments he had in life. తన యొక్క జీవితంలో ఎన్నో నిస్పృహలకు గురయ్యాడు, పంచుకున్నాడు. He had many sorrowful experiences from his parents in his own home. తన యొక్క స్వంత ఇంటిలోనే తల్లిదండ్రుల ద్వారా ఎంతో ఆ వేదన, బాధ కలిగించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. In his disappointment, as he began to think very deeply, he built up a hatred for God. నిజంగా తన యొక్క నిస్పృహ, నిరాశను బట్టి తాను దినాలు గడిచే కొద్దీ దేవుని పక్షంగా పగ, ద్వేషాన్ని పెంచుకున్నాడు. And then he thought, it is this Christian God who is against my happiness. కాబట్టి తాను ఏమని తీర్మానానికి వచ్చేదంటే, ఈ క్రైస్తవుల యొక్క ఈ దేవుడే నా యొక్క సంతోషానికి విరోధి అన్నాడు. And this hatred God built up so much in him, ఆ పగ దేవుని పక్షంగా ఎంత ద్వేషం పెంచుకున్నాడంటే, he joined NCC and he joined for rifle training. కాబట్టి ఎన్సీసీలో జాయిన్ అయ్యి రైఫిల్ ట్రైనింగ్ కు వెళ్ళాడు. And he said, my deep down desire was, when I become an expert person who can handle the rifle, I want to kill as many Christians as possible. తన యొక్క హృదయాంతరంగంలో ఉండేటువంటి ఆశ ఏంటంటే, ఈ తుపాకీ పేల్చడం బాగా వచ్చిన తర్వాత ఎంతమంది క్రైస్తవులు సాధ్యమైతే అంతమంది క్రైస్తవుల్ని పేల్చి పడేస్తాననుకున్నాడు. He said, these are the people who are against my happiness. ఎందుచేతనంటే నా యొక్క సంతోషానికి విరోధులు వీరే అన్నాడు. And he said, when he walks, even if a small stone hurts him, తాను నడుస్తూ ఉన్నప్పుడు ఏ చిన్న రాయి తనను గాయపరిచినా immediately he'll take that stone, throw it towards heaven and curse God for the stone that hurt him. తనకి గాయపరిచినటువంటి ఆ చిన్న రాయి ముక్క చేతిలో తీసుకుని ఆకాశంపై విరిచి, ఈ రాయిని ఇక్కడ ఎందుకు ఎట్టావయ్యా దేవుడు అని దేవుడిని ఎట్టేవాడు. So he used to have so much hatred for God. దేవుని పక్షంగా అంత పగ, ద్వేషం కలిగి ఉన్నాడు. We may not go to that degree of hatred, బహుశా అంత పగ, ద్వేషం నీకు నాకు లేకపోవచ్చు. but down deep we have an aversion for God. అయితే మనం హృదయాంతరంగాల్లో చూస్తే దేవుడు అంటే అయిష్టత ఉన్నది. We don't want a God to enter into our life and control our affairs. మన యొక్క జీవితంలో దేవుడు ప్రవేశించి మనలను తన యొక్క అధీనంలో ఉంచుకొనుట మనకి ఇష్టత ఉండదు. But praise God, that particular young man got saved. అయితే దేవునికి స్తోత్రంలో ఆ ప్రత్యేకమైన యవనస్తుడు రక్షణ పొందినాడు. And later I found him in a Christian bookshop selling Christian books. దాని తర్వాత కొన్ని దినాల తర్వాత ఒక క్రైస్తవ పుస్తకశాలలో ఉండి ఆ పుస్తకాలు అమ్మటం ఆరంభించాడు. I totally forgot about him, but then he came behind me and said, do you remember me? కాబట్టి నేను ఆయన గురించి మర్చిపోయాను చాలా కాలమైన కారణాన్ని బట్టి. తర్వాత ఆయన వెనకాల వచ్చి నన్ను తట్టి, నేను గుర్తున్నానండి అన్నాడు. And then he said, I am now working here selling Bibles and Christian books. దాని తర్వాత ఆయన ఏమనంటే, ఈ యొక్క పుస్తకశాలలో పనిచేస్తున్నాను, బైబిళ్ళు తర్వాత క్రైస్తవ పుస్తకాలు అమ్ముతున్నాను అన్నాడు. So praise God, instead of handling the gun, he is handling the Bible today. దేవునికి స్తోత్రములు, తుపాకీ చేతపట్టి దానికి బదులు పరిశుద్ధ గ్రంథం బైబిల్ చేతపట్టాడు. And then he shared with me how in spite of all that consistent hatred he had for God, దేవుని పక్షంగా ఎంతో విపరీతమైనటువంటి ఎడతెగని ద్వేషం తాను కలిగి ఉన్నప్పటికీ God kept on loving him, which he could never understand. ఎప్పుడూ తాను గ్రహించలేకపోయాడు. ఎడతెగక దేవుడు నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడండి అన్నాడు. Why is he not getting angry with me? నేను ఇంతగా దేవుడిని ద్వేషిస్తున్నాను కదా, దేవుడు నా మీద ఎందుకు కోపపట్టడం లేదు? Why is he so good to me? ఇంకా నా పక్షంగా ఎందుకు ఇంత దయాళుత్వాన్ని చూపిస్తున్నాడు? So when God opened his heart to reveal the love of Calvary for him, that touched his heart and that melted his hard heart. దేవుడు యేసుక్రీస్తు వారు కలువరి శిలువ మీద ఎటువంటి ప్రేమనైతే తన పక్షంగా కనుపరిచాడో దానిని బయలుపరిచినప్పుడు ఆయన యొక్క కఠిన హృదయాన్ని ఆ ప్రేమే కరిగింపజేసింది. God reconciles us in the person of the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారిలో దేవునితో మనకు సమాధానం లభిస్తుంది. It's not the birth, the incarnation of Jesus Christ that brings the reconciliation. ఆయన యొక్క పుట్టుక అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ శరీరధారిగా వచ్చుట ద్వారా కాదు మనం సమాధానపరచబడేది. Nor is very good example that brings us closer to God and reconciles us to God. ఆయన ఎంతో మాదిరికరమైన జీవితం జీవించాడు కనుక ఆ జీవితం మనల్ని తండ్రితో సమాధానపరచదు. It is his death, the blood on the cross of Calvary that he shed for us, which finally reconciles a holy God and a sinner together. అయితే ఆయన యొక్క మరణము కలువరి శిలువ మీద ఆయన కాల్చినటువంటి రక్తమే
పరిశుద్ధ దేవునికి పాపములో పతనమవుతున్నటువంటి పాపికి మధ్యలో సమాధానాన్ని ఆయన రక్తమే ఏర్పాటు చేస్తుంది. This we read in 2 Corinthians chapter 5 and verse 18. 2 కొరింథీ 5:18 ఈ మాటను మనం చదవగలం. All things are of God who hath reconciled us to himself by Jesus Christ and hath given to us the ministry of reconciliation. సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. Verse 19. 19వ వచనము. To wit, that God was in Christ reconciling the world unto himself, not imputing their trespasses unto them. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. By imputing all your sins, all my sins on the sinless Son of God, God provided a way of reconciliation. మన యొక్క పాపములు, మన యొక్క ప్రతి విధమైనటువంటి నీచ పరిస్థితి ఇదంతా కూడా కలువరి శిలువ మీద తన యొక్క కుమారుని మీద ఆయన మోపుట ద్వారా దేవుడు ఇటువంటి సమాధానపరచబడే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. What a wonderful message of love we have to share with the world. లోకముతో పంచుకునే దానికి ఎంతో అద్భుతమైనటువంటి ప్రేమవర్తమానం మనం కలిగి ఉన్నాం. God loves a hostile world, a world which continuously hates him. దేవుణ్ణి ఎడతెగక ద్వేషించి దేవుని మీద పగ కలిగినటువంటి ఈ లోకాన్ని దేవుడు ఎడతెగక ప్రేమిస్తూ ఉన్నాడు. So the fourth blessing in our salvation is total, complete reconciliation with a holy God. మన యొక్క రక్షణలో ఉండేటువంటి 4వ ఆశీర్వాదం ఏమిటంటే పరిశుద్ధుడైన దేవునితో ఎడతెగని సమాధానం మనం కలిగి ఉంటాం. And fifthly, 5వది verse 13, he has translated us into the kingdom of his dear son. 13వ వచనం చూడండి. కొలస్సే 1:13 తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. When we accepted the Lord as our Savior, యేసుక్రీస్తు వారిని మన రక్షకుడిగా మనం అంగీకరించిన తరువాత several wonderful things took place at that moment. ఆ క్షణంలో ఎన్నో అద్భుతమైన సంగతులు చోటు చేసుకుంటాయి. But for us in order to understand completely and fully all the transactions that took place at that time, we may require a lifetime. నిజంగా ఆ క్షణంలో ఎన్ని అద్భుతమైనటువంటి మార్పులు సంభవించాయో వాటన్నిటినీ మనం అర్థం చేసుకోవాలంటే ఒక జీవిత కాలం మట్టుకు సరిపోదు. Now we find here fifthly, God in his own wonderful way takes us from one country, the kingdom of darkness, and puts us into another country, the kingdom of his dear son. దాని తర్వాత అంశంలో మనం చూసినప్పుడు నిజంగా ప్రభు తన యొక్క అద్భుతమైన కార్యాన్ని బట్టి ఒక దేశములో నుండి అంటే అంధకార దేశములో నుండి మనల్ని తీసుకుని తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మారుస్తూ ఉన్నాడు. Our citizenship changes. ఇప్పుడు మన యొక్క పౌరసత్వము మారిపోతుంది. We come under a new role, a new government, a new leadership. ఇప్పుడు మనం నూతనమైనటువంటి అధికారంలోనికి, ప్రభుత్వంలోనికి, నాయకత్వంలోనికి వస్తున్నాం. We have been taken out from another government, from another association. మరి యొక్క సహవాసం నుండి లేకపోతే మరి యొక్క ప్రభుత్వం నుంచి మనం వేరు చేయబడుతున్నాం. Now, earlier we were under the power of darkness. ఇంతకు ముందు అయితే అంధకార సంబంధమైన అధికారం క్రింద ఉంచిమి. But now we are under the power of his dear son. ఇప్పుడైతే ఆయన ప్రియ కుమారుని యొక్క అధికారం క్రింద ఉన్నాం. Strictly speaking, the talk about freedom is utter foolishness. నిజంగా చూస్తే ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్యం గురించి మాట్లాడుట అనేటువంటిది అది ఎంతో బుద్ధిహీనంగా ఉంటుంది. Since we are all weak human beings, మనమందరం కూడా మనం ఎంతో బలహీనమైనటువంటి మానవ మాత్రం కనుక we will always be in one of these two kingdoms all the time. ఎల్లవేళలా కూడా ఏదో ఒక రాజ్యం క్రిందనే ఈ రెండిట్లో దాంట్లో ఉంటాం. We cannot never be in a neutral kingdom, in a no man's kingdom. ఎప్పుడు తటస్థ పరిస్థితిలో లేకపోతే ఎటు చెందకుండా మాత్రం ఉండలేము. Many times we think, I don't belong to God, nor do I belong to the devil. అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాం, నేను దేవుని వాడిని కాదు, దయ్యపు వాడిని కాదు అని. Have you accepted the Lord Jesus Christ? Oh, not yet. I have not yet accepted. యేసుక్రీస్తు వారిని నువ్వు అంగీకరించావా అంటే ఇంకా లేదండి అంటాం. And are you living in a life of sin? No, I am trying to live a very good life. లేకపోతే పాపిగానే జీవిస్తున్నావు అంటే లేదు నేను మంచి జీవితమే జీవిస్తున్నామంటాం. So we would like to be in that twilight zone, in that neutral zone where we don't belong to both parties. కాబట్టి మనం ఏ రీతిగా ఉండాలని కోరుతామంటే అటు చెందకుండా ఇటు చెందకుండా గోడ మీద ఉండాలని చూస్తుంటాం. The Bible says it is foolishness, it is impossible, you cannot be in a neutral zone. బైబిల్లో చెప్పబడింది అది అసాధ్యము, తటస్థ పరిస్థితిలో ఎటు చెందకుండా సరిహద్దులోనూ ఉండలేవు. If you are not come under the leadership, under the yoke, under the lordship of Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నాయకత్వం క్రిందికి, ఆయన యొక్క కాడి క్రిందికి నువ్వు రాకపోతే then only one other answer is possible. దానికి బదులుగా ఒకే ఒక జవాబు దొరుకుతుందంటే You are under the power of darkness, under the devil. నీవు అంధకార సంబంధమైన అధికారం కింద ఉన్నావు, సాతాను దాసుడిగా ఉన్నావు. In
fact, when Lord Jesus spoke these words, that angered and annoyed the religious leaders of that day. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటలు ఎంతో నిశ్చయంగా పలికినప్పుడు ఆ దినాల్లో ఉండేటువంటి మత నాయకులకి ఇది ఎంతో కోపం పుట్టించాయి. He told them on their face, "You are of your father the devil." వారి ముఖం మీద ఆయన చెప్పాడు, మీ తండ్రి అయినటువంటి అపవాది సంబంధులు మీరు అన్నాడు. He is your father. అపవాది మీ తండ్రి అన్నాడు. He is the father of lies, and that's the reason why you speak lies. ఆయన మీ తండ్రి అబద్ధికులకు అబద్ధాలకి జనకుడు, అందుచేత మీరు అబద్ధాలు ఆడుతున్నారు అన్నాడు. You don't belong to me. You will not come where I go. ఎందుచేతంటే మీరు నా వారు కాదు, నాకు చెందిన వారు కాదు, నేను ఎక్కడికి వెళ్తాను అక్కడ మీరు రాలేరు. When you die, you will die in your sins. మీరు చనిపోయినప్పుడు మీ పాపాల్లో చచ్చిపోతారు. You will not come where I am going. నేను ఎక్కడికి వెళ్తున్నాను అక్కడికి మీరు రాలేరు. Now these very pungent words, sharp words, hurt them very deeply. ఈ ఘాటైనటువంటి సూటైనటువంటి ఈ మాటలు వారికి ఎంతో గాయాన్ని కలిగించాయి. Because the religious Jews were very proud about their religion. ఎందుచేతంటే మత నిష్ట కలిగినటువంటి యూదులు వారి మతం పక్షంగా బహునిష్ట కలిగిన వారు. They always took pride and boasted about their father Abraham. ఎప్పుడు కూడా వారి యొక్క తండ్రి అయిన అబ్రహాం గురించి చెప్పుకుంటూ ఎంతో అతిశయించేవారు. But now the Lord removes that mask from them and tells them, "You are the children of the devil." అయితే వారి మీద ఉన్నటువంటి ఆ ముసుగును ప్రభు తీసివేసి మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులని ఘాటుగా అన్నాడు. Have you come into the kingdom of his dear son? ఆయన ప్రియ కుమారుని రాజ్యంలోనికి వచ్చావా? Have you come under the kingship of Christ? క్రీస్తు వారి యొక్క రాజరికం క్రిందకి వచ్చావా? Is doing God's will your one purpose in life? దేవుని యొక్క చిత్తము నెరవేర్చుటయే నీ జీవితంలో ఏకైక ధ్యేయముగా ఉందా? If your honest answers are no to all these questions, ఇప్పుడు వేసిన ప్రశ్నలన్నిటి కూడా నువ్వు యథార్థంగా నా మనసు పరిస్థితి ఆ రీతిగా లేదు అని చెప్తుంటే, then take it from the word of God. You are under the power of the devil. You are under the power of darkness. You are in the kingdom of the evil one. దేవుని యొక్క వాక్యానుసారంగా దీనిని గ్రహించి నువ్వు అంధకార సంబంధమైన రాజ్యంలో ఉన్నావు, సాతాను సంబంధిగా ఉన్నావు, అపవాది యొక్క కుమారుడిగా కుమార్తెగా ఉన్నావు. Look at John the Apostle speaking about the same thing in 1 John chapter 5. అపోస్తలుడైనటువంటి యోహాను తాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అదే అంటాడు. Verse 19. 19వ వచనము. And we know that we are of God, and the whole world lieth in wickedness. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. Now in Telugu it's more clear, wickedness or wicked one. ఇక్కడ చూస్తే లోకమంతా కూడా దుష్టత్వం అని చెప్పేసి ఇంగ్లీష్ లో ఉంది. అయితే దుష్టుని యందు, So in the original it is wicked one. అయితే ఆది భాషలో చూస్తే దుష్టుడు, దుష్టుని యందు మన తెలుగులో చక్కగా ఉన్నది. And then in the word lieth, that means the original word is more strong. అయితే ఆది భాషలో ఈ రీతిగా ఉన్నారు అనేటువంటిది దానిలోనే నివసిస్తున్నారనేటువంటి బలమైన మాటది, పడి ఉన్నారని. The picture is of a worm which is wriggling for its life in a bait on a small needle. ఏదైనా చిన్న సూదికి ఏదో గుచ్చుకుని ఏదో చిన్న పురుగు తన యొక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అది ఎంతో తచ్చాడుతూ కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఆ మాట రాయబడింది. So the wicked one has hooked us, and now we are wriggling and we are struggling for our existence. దుష్టుడు మనలందరినీ కూడా తన యొక్క పిడికిలిలో బిగించాడు. ఏ రీతిగా ఉండదు, మనం కొట్టుమిట్టాడుతున్న ఆ పిడికిల్లోంచి ఏ రీతిగా బయటికి రావాలా అని. We are like that man in the Good Samaritan story who is half dead and on the wayside. చూడండి, ఆ మంచి సమరయుని యొక్క వృత్తాంతంలో కొర ప్రాణముతో పడిపోయి ఆ త్రోవ ప్రక్కన విడవబడినటువంటి ఆ వ్యక్తి వలె మనం ఉంటున్నాం. He is not totally dead. తాను చచ్చిపోలేదు. He knows that he is alive. తాను జీవిస్తున్నాడని తనకు తెలుసు. That makes his pain all the more intense. తాను బ్రతికి ఉన్నాడని తెలియటే ఇంకా తన యొక్క నొప్పి ఇంకా ఎక్కువైపోతుంది. He can see the wounds, the bleeding wounds, but he cannot help himself. తన యొక్క రక్తం కారుతున్నటువంటి గాయాలు తాను చూడగలడు, కానీ తనకు తాను ఏమాత్రం ఉపశమనం కలిగించుకోలేదు. He looks around for help, but nobody is there. అటు ఇటు సహాయం నిమిత్తమో ఎదురు చూస్తున్నాడు, సహాయపడేవాడొక్కడు లేడు. That is the picture of a lost sinner. తప్పిపోయి నశించిపోతున్నటువంటి పాపి యొక్క స్థితి అది. And the Bible tells us the whole world lieth in the grip of the wicked one. బైబిల్లో ఉన్నది లోకమంతయు దుష్టుని యందు పడి ఉన్నది, అతని యొక్క దుష్టుని పిడికిలిలో ఉన్నది. Going by statistics, the devil is the greatest soul winner in the world. మనం లెక్కలను బట్టి మనం చూస్తే, గణాంక శాస్త్రాన్ని బట్టి నిజంగా ఈ లోకంలో అనేక మందిని పట్టగలిగిన వాడు దుష్టుడు, సాతానుడు ఎక్కువ మందిని పట్టుకుంటాడు. He has blinded so many, he has gripped so many, and there is no escape from his hand. అనేక మందిని తాను ఆకర్షించుకున్నాడు, పట్టుకున్నాడు, తన యొక్క పిడికిలలో నుంచి వారికి విడుదల లేదు. Oh, they are slaves forever, destined to eternal death. సదాకాలము సాతానునికి బానిసలుగా మారిపోయారు, నిత్య మరణానికి వారు వారసులుగా ప్రయాణిస్తున్నారు. Only at the foot of the cross, God breaks that chain, that fetters
of evil and delivers us, and immediately he transports us into his kingdom for safety. అయితే కలువరి శిలువ వచ్చేంతనే అక్కడనే దేవుడు ఆ బంధకాలని ఆ సంఖ్యలను కూడా త్రుంచి తన యొక్క కుమారుని యొక్క రాజ్య వారసులుగా మనం చేయగలడు. Immediately he takes us into his kingdom under his lordship, not that he may control us and make slaves out of us. ఆయన వెంటనే తన యొక్క రాజ్యంలోనికి మనం తీసుకుంటాడు, తన యొక్క రాజరికంలో తీసుకుంటాడు, తన యొక్క భద్రతలోకి తీసుకుంటాడు. అంటే ఏదో మన మీద రాజరికం చెలాయించాలని కాదు. That is the place of your safety and my safety. నీవు నేను కూడా భద్రంగా ఉండేటువంటి ప్రదేశం అది. Only in his kingdom we are safe. ఆయన యొక్క రాజ్యంలోనే మనకు భద్రత ఉంటుంది. Have you come under his rule? ఆయన యొక్క రాజరికం క్రిందకి వచ్చావా? Has your neck come under his yoke? నీ యొక్క మెడ ఆయన యొక్క కాడి క్రిందకి వచ్చిందా? That is the only place of safety for us. మనకి భద్రత ఎంతో రక్షణ నిలయము ఆ ప్రాంతమే. So fifthly we see he has translated us into the kingdom of his dear son. ఐదవదిగా మనం చూస్తే తన ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. And sixthly, ఆరవదిగా verse 22, 22వ వచనము, in the body of his flesh through death to present you holy, unblameable and unreprovable in his sight. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచినాం. What a wonderful blessing this is in his salvation. రక్షణలో ఉండేటువంటి ఎంత అద్భుతమైన ఆశీర్వాదమో చూడండి. We are vile sinners. మనమైతే దౌర్భాగ్యకరమైన పాపులము. We are defiled people. మనము అపవిత్రమైన ప్రజలము. God takes us from the corruption of sin, from the pit of sin. దేవుడు మనల్ని ఆ పాప కోపము నుండి పాపపు దుష్టత్వం నుంచి మనల్ని పైకి లాగి, He does not simply wash us, clean us and say, yes, I have saved you, you somehow enter into heaven. ఆయన ఏదో నిన్ను నన్ను కూడా కడిగి శుభ్రపరిచి నేను నిన్ను రక్షించానులే ఏదో రీతిగా పరలోకంలో నీకు పోవచ్చు అనటం లేదు. He says, I want you to reflect my beauty. ఆయన ఏమంటున్నాడంటే నా సౌందర్యాన్ని నువ్వు ప్రతిబింబింపజేయాలి అంటాడు. I want to make you as holy as I am holy. నేనెంత పరిశుద్ధుడై ఉన్నానో అంత పరిశుద్ధుడిగా నిన్ను మార్చాలని కోరుతున్నాను. So all the dealings that God has for a believer is for this one purpose, is for this one end, that he may make us as holy as he is. విశ్వాస పక్షంగా దేవుడు చేసేటువంటి కార్యాలన్నిటిలో ఉండేటువంటి ఏకైక ధ్యేయము గురి ఏమిటంటే ఆయన ఏ రీతిగా పరిశుద్ధుడై ఉన్నాడో అటువంటి పరిశుద్ధులుగా మనల్ని మార్చాలని. And what a glorious hope a Christian has. When he appears, we shall see him as he is, and we shall become like him. క్రైస్తవులకు ఉండేటువంటి నిరీక్షణ ఎంత మహిమాయుక్తమైన నిరీక్షణ. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనం ఆయనను చూతము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. Now we get a foreview of such a transformation in Matthew chapter 17. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆ భవిష్యత్తులో జరగబోయేటువంటి ఆ దృశ్యానికి సాదృశ్యం అక్కడ మనం చూడొచ్చు. There we find Lord Jesus taking Peter, James and John on the top of a mount in order that he might pray with them. వారితో పాటు ప్రార్థించే నిమిత్తమై ఒక కొండ మీదకి యేసుక్రీస్తు వారు తనతో పాటు పేతురు, యోహాను, యాకోబును తీసుకువెళ్తాడు. Like many of us, they also slept in that prayer meeting. మనలో అనేక మంది లాగానే మనలాగానే వాళ్ళు కూడా ప్రార్థన కూడికలో వాళ్ళు నిద్రపోయారు. And suddenly when Peter woke up, అకస్మాత్తుగా పేతురు లేచినప్పుడు immediately he saw a wonderful sight. అకస్మాత్తుగా అద్భుతమైన దృశ్యం తాను చూడగలిగాడు. Whom did he see? ఎవరిని చూచాడు? He saw Lord Jesus ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూచాడు. in all his heavenly glory. తన యొక్క పరలోక మహిమలో ఆయన చూచాడు. And he also saw two others. ఇంకా ఇద్దరును చూచాడు. He saw Elias. ఏలియాను చూచాడు. He saw Moses. మోషేను చూచాడు. Now who was Moses? మోషే ఎవరు? Moses is the greatest lawgiver. మోషే గొప్ప ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడు. And Elias Elijah is the greatest prophet. తర్వాత ఏలియా మాటకొస్తే గొప్ప ప్రవక్త. Now these two people are figuring with the Lord Jesus. ఈ వీరిద్దరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు ఉన్నారు. Now who told Peter this is Moses? ఈయన మోషే అని పేతురుతో ఎవరు చెప్పారు? Does he have a photograph of his in his house? అంటే పేతురు ఇంట్లో మోషే ఫోటో తగిలించుకున్నాడా? Those were the days when there was no photography. ఆ దినాల్లో ఫోటో తీసుకోవాలంటే ఫోటోలు లేవు, అక్కడ కెమెరాలు లేవు. How does he know who Elijah is? అయితే ఏలియా ఎవరని పేతురుకి ఎట్లా తెలిసింది? Does he see an old man with a big beard and with no hair on the head? లేకపోతే ముసలోడు ఎవడో గడ్డం మీద ఎంటుకలు ఉన్నాయి, బుర్ర మీద ఎంటుకలు లేవు, అలాగున్నాడా? Does he see him as a very old, tottering old man? లేకపోతే ఏదో వణుక్కుంటూ కర్ర చేత పట్టుకున్నాడు వచ్చిన ముసలోని చూశాడా? No, he sees them in resurrection glory. వారిని పునరుద్ధాన మహిమలో చూస్తున్నాడు. Oh, what a wonderful thing this is. ఎంత అద్భుతమైన సంగతి ఇది. This shows us that on the other side of the grave, when we enter heaven, nobody needs to introduce to us
this is St. Paul and this is so and so. కాబట్టి దీనిని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే మనం మృతి చెందిన తరువాత అంటే మరుసటి ఆ యొక్క పరలోకంలో ఎవరు కూడా నీకు పరిచయం చేయక్కర్లేదు. ఈయన అపోస్తలుడైన పౌలండి, ఈయన పేతురండి, ఆయన యోహానుడని ఎవరు చెప్పక్కర్లేదు నీకు. In that kingdom, everybody will be supervised. కాబట్టి అందులో ప్రతి ఆ రాజ్యంలో ఉండే ప్రతి వారు కూడా అనంతమైన జ్ఞానం కలిగిన వారే. Their sight will be perfect. వారి యొక్క దృష్టి ఎంతో సంపూర్ణమైన దృష్టి ఉంటుంది. Their understanding will be perfect. వారి యొక్క గ్రహింపు కూడా సంపూర్ణమైన గ్రహింపు. Now Peter is enjoying a little bit of that revelation on the Transfiguration Mount. ఆ రూపాంతర కొండ మీద ఈ బయలుపరుపు యొక్క కొద్దిపాటి దృశ్యాన్ని తాను చూడగలుగుతున్నాడు పేతురు. So he sees Moses, Elias also in equal glory. కాబట్టి మోషే, ఏలియాలను ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె అదే మహిమలో చూస్తున్నాడు. Because he saw them in equal glory, వారందరూ కూడా ఒకే రీతిగా అదే మహిమలో ఉన్న కారణాన్ని బట్టి he commits a foolish mistake. అక్కడ ఒక బుద్ధిహీనమైనటువంటి తుందురు పనుడు చేశాడు. What does he say? ఏమన్నారు చెప్పండి? Lord, let us make 3 tabernacles. ప్రభువా ఇక్కడ 3 పర్ణశాలలు వేస్తాను కొండ మీద. We will build 3 temples here. ఇక్కడ 3 గుడులు కట్టేస్తాను. Had God granted his request, ఒకవేళ దేవుడే గాని సరేలే అని ఉంటే there wouldn't have been a church in Kottagudam. All of us will make holy trips to that mount. కాబట్టి కొత్తగూడెంలో సంఘం ఎవరు పెట్టకపోతే అందరూ కూడా పేతురు ఆ రూపాంతర కొండ మీద కట్టినటువంటి ఆ 3 చిన్న గుడుల దగ్గరికి పోదు. All of the whole world would have congregated there. ప్రపంచమంతా కూడా అక్కడే బోర్లో పడి ఉందరు. Why did he say like that? ఎందుకు? He did not say 1 temple but 3 temples. ఆయన అన్నాడు ఒక దేవాలయం కడతానని లేదు, 3 గుడులు కడతానన్నాడు. Why? Moses is also like Lord Jesus. ఎందుకంటే మోషే కూడా యేసుక్రీస్తు లాగానే ఉన్నాడు కదా. What harm is there to build him equally a temple? కానీ మోషే కూడా ఇంచుమించు అదే రకమైనటువంటి అదే సైజులో గుడి కడితే ఏమైంది? What about Elijah? ఏలియా మాట ఏంటి? We will also give him a temple. ఆయన కూడా మనం గౌరవం ఇద్దాం, గుడి కడదాం. Though his reaction and his comment was very foolish, నిజంగా తాను చెప్పినటువంటి మాట ఇదంతా కూడా బుద్ధిహీనమైనటువంటి తెలివిలేని మాట అయినప్పటికీ what prompted him to say that? ఆ మాట పలికేదానికి ఏది బలవంత పెట్టింది? He saw them both equal in glory. వారిద్దరిని కూడా మహిమలో యేసుక్రీస్తు వారితో సమాన మహిమ కలిగినట్టుగా చూచాడు. What a glorious hope you and I have. నీవు నేను కలిగినటువంటి నిరీక్షణ ఎంత మహిమాయుక్తమైన నిరీక్షణ. We may be black and white today. నేటి దినాల్లో మనం నల్లగానో తెల్లగానో ఉండొచ్చు. Our noses may be sharp or blunt. మన యొక్క ఆ ముక్కులు ఒకరిదేమో పొడుగ్గా ఉండొచ్చు, ఒకరిదేమో కనబడకపోవచ్చు. We may be appearing beautiful or not so beautiful. మనమేమో కొంతమంది ఏమో చాలా అందంగా కనబడవచ్చు, కొంతమంది ఏమో నాకులాగా ఉండొచ్చు. Some of us may be handicapped. మనలో కొంతమంది కాలో చెయ్యో లేకపోవచ్చు. Oh, we suffer with so many difficulties. రకరకాల కష్టాలు పడుతున్నాం. Oh, dear children of God, all these things are temporal. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇవన్నీ తాత్కాలికము, 4 దినముల మట్టుకే. One day you are going to throw off this body. ఒక దినాన్ని ఈ యొక్క శరీరాన్ని విడిచిపెడతారు. You are going to throw off this vile body. ఈ యొక్క అపవిత్రమైన దేహాన్ని మీరు విడిచిపెడతారు. And God is going to give you an immortal, glorious body. దేవుడు నీకెంతో మహిమాయుక్తమైనటువంటి అమర్చమైన దేహాన్ని ఇస్తాడు. He is going to put the beauty of His Son on you. ఆయన కుమారుని యొక్క సౌందర్యాన్ని నీ మీద నిలిపి ఉంచుతాడు. You will be so beautiful. దేవుడు తన యొక్క కృప ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. Today spiritually God blesses us with all blessings. నేటి దినాల్లో చూస్తే ఆత్మీయంగా సకల ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపుతున్నాడు. And we are awaiting for the redemption of the body. శరీరం యొక్క విమోచన నిమిత్తం కూడా మనం ఎదురు చూస్తూ ఉన్నాం. A day is going to come when my Lord will come in the mid-air and we will be transported. ఒక దినం రాబోతూ ఉన్నది, నా ప్రభువు మధ్యాకాశానికి వస్తాడు, మనం కూడా పైకెత్తబడతాం. And on that day, ఆ దినాన్ని we will be holy, we will be unreprovable, unblameable in His sight. ఆ దినాన్ని మనం పరిశుద్ధులుగా ఉంటాం, నిరపరాధులుగా ఉంటాం, నిష్కలంకులుగా ఉంటాం. Towards that end, God is working in you and me. అటువంటి గురి వైపు, గమ్యం వైపు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో పనిచేస్తున్నాడు. Do you wonder why there are sufferings in your life? నీ జీవితంలో శ్రమలు ఎందుకు వస్తున్నాయో నీకు తెలుసా? Do you wonder why God has allowed sickness into your life? దేవుడు నీ జీవితంలో అనారోగ్యాన్ని ఎందుకు అనుమతిస్తున్నాడో తెలుసా? It is all in order to sanctify you, purify you for that great day. ఆ ఉన్నతమైన మహాదినము నిమిత్తమై నిన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచే నిమిత్తమై అనుమతిస్తున్నాడు. We would rather suffer temporarily than to suffer eternally. నీవు తాత్కాలికంగా బాధపడినా పర్వాలేదు కానీ నిత్యత్వంలో బాధపడకూడదు అనేటువంటిది దేవుని కోరిక. Never complain against the ways of God. కాబట్టి దేవుని యొక్క మార్గాల విషయంలో ఎప్పుడు కూడా ఫిర్యాదులు చేయకు. The Bible says, బైబిల్లో ఉంది, as for God, His way is perfect. దేవుని యొక్క మార్గము సంపూర్ణమైనది, అది ఎంతో పరిపూర్ణమైనది. Our understanding is very imperfect. మనకునేటువంటి గ్రహింపు అది చాలా అది అంత పరిపూర్ణమైనది కాదు. We cannot fully fathom the depth of God's wisdom. దేవుని యొక్క జ్ఞానాన్ని సంపూర్ణంగా మనం కొలవేయలేము. Some of you may be sitting here with a lot of disappointment. మీలో కొంతమంది ఎన్నో నిస్పృహలతో ఇక్కడ కూర్చున్నారేమో. Probably the job which you wanted very much, it went out of your hand. ఎంతగానో నువ్వు కోరుకున్నావు ఈ ఉద్యోగం నాకు దొరుకుతుందని, నీకు దొరకలేదు అది. Probably the
course that you wanted very badly, for which you studied day and night, somehow your name did not figure in the list. రాత్రి మగళ్ళు కూడా కష్టపడి ఈ కోర్సులో నాకు సీటు వస్తుందని చెప్పేసి నువ్వు ఎంతో ప్రయాసపడ్డావు, తీరా చూస్తే ఆ సీటు నీకు రాలేదు. How many young precious lives go into the extreme step of committing suicide because they did not get the course that they wanted? వారు కావలసినటువంటి కోర్సులో వారికి సీటు రాలేదనే కారణాన్ని బట్టి, ఆ నిస్పృహను బట్టి ఎంతమంది యవ్వన ప్రాయులు వారి యొక్క లేత హృదయాల్లో ఆత్మహత్య చేసుకోవాలనే తీర్మానం చేసుకుని చనిపోతున్నారు. Just 2 days back, one young man was confiding with me his sorrow. 2 దినాల క్రితం ఒక యవనస్తుడు తన యొక్క చింతను, వేదనను నాతో పంచుకుంటూ వచ్చాడు. Now he is an engineer, he earns a lot of money. ఇప్పుడు తాను ఒక ఇంజనీరు, ఎంతో జీతం ఎంతో ఉంది. He said, Anna, my engagement was made and I am about to be married, but suddenly my engagement was cancelled. అతను ఏమని చెప్తూ వచ్చాడంటే, అయ్యా నాకు వివాహం నిమిత్తమే ప్రధానమైంది, కాబట్టి త్వరలో నాకు వివాహం జరగనైతుంది, అకస్మాత్తుగా ఆ ప్రధానాన్ని కూడా రద్దుపరిచారు అన్నాడు. Somebody went and told them something, they would not come and clarify with me or verify with me. They simply said, we are cancelling. ఎవరో వెళ్లి ఆ అమ్మాయి తల్లిదండ్రులతో ఏదో చెప్పారు, ఇది నిజమా కాదా అనేటువంటిది వారు నన్ను అడగలేదు, వెంటనే ఈ పెళ్లి వద్దు అన్నారు. Oh, I am very much broken hearted. నేనెంతో హృదయంలో పగిలిపోయి ఉన్నానన్నాడు. Then I prayed with him, encouraged with him and said, the Lord has a better choice for you. నేను ఆయనతో పాటు ప్రార్థన చేశాను, ప్రోత్సహించాను. బహుశా దేవుడు నీ పక్షంగా ఇంకా శ్రేష్టమైనటువంటి భాగస్వామిని కలిగి ఉన్నాడేమో అన్నాను నేను. God makes no mistake with his children. తన పిల్లల పక్షంగా దేవుడు ఎప్పుడు ఏ పొరపాటు చేయడు. Today God has permitted this sorrow that he may avoid a greater sorrow in future. భవిష్యత్తులో ఎక్కువైనటువంటి వేదనకు గురి కాకుండా ఈ చిన్న చింతకు నేటి దినాన్ని బహుశా దేవుడు గురి చేసి ఉండవచ్చు. Though I cannot explain why this happened, yet because God allowed it, we will thank him for it, I said. నిజంగా ఎందుకు ఈ రీతిగా జరిగిందో నేను వివరించలేను, కానీ దేవుడు మన జీవితంలో దీన్ని అనుమతించాడు కనుక, ఆయన అనుమతించిన కారణాన్ని బట్టి దీనిని బట్టి వందనాలు చెల్లిస్తామన్నాను. Because you are a God's child, you are precious in his sight. నీవు దేవుని బిడ్డవు గనుక దేవుని దృష్టిలో నువ్వు ఎంతో ప్రశస్తమైన వాడివి. He will not make a mistake in your life. నీ జీవితంలో దేవుడే పొరపాటు చేయడు. So whatever he has allowed, it must be for your highest good. కాబట్టి ఆయన నీ జీవితంలో ఏదైతే అనుమతిస్తున్నాడో నీకు శ్రేష్టమైనది లభించాలని అనుమతిస్తున్నాడు. He was humble enough to accept that suggestion. ఆ యొక్క సలహాను ఎంతో దీనుడిగా తాను అంగీకరించాడు. And then he prayed with me. నాతో పాటు ప్రార్థించాడు. And he said, Amen to the words, Lord, we thank you that this engagement got cancelled in the last minute. ప్రభువా, ఈ ఆఖరి క్షణంలో ఈ యొక్క ప్రధానము, ఈ వివాహము రద్దు చేయబడింది, నీకే వందనాలయ్యా అంటే ఆ తాను కూడా ఆ రీతిగానే అన్నాడు. He was so encouraged, he came with me to the station, he stayed till 11 o'clock in the night. He said, I won't leave you until your train leaves. And of all the days, that day it was 1 hour late. కాబట్టి అక్కడ ఆయన ఎంత ప్రోత్సహించబడ్డాడంటే, నిజంగా నేను మద్రాసులో రైలు ఆ రైలు కొత్తగూడెంకి వచ్చేదానికి, ఖమ్మానికి నేను రైలు ఎక్కేటప్పుడు ఎంత సంతోషించాడంటే, అన్నా నువ్వు రైలు ఎక్కేంత వరకు కూడా నిన్ను విడిచిపెట్టనని చెప్పేసి రాత్రి 11 దాకా స్టేషన్ లోనే ఉన్నాడు. 10కి ఎప్పుడు రైలు వచ్చేది, ఆ రోజున మాత్రం 11కి వచ్చింది. So I had to plead with him. I said, you have to go a long way to your place. You didn't have your supper. Please go, but he wouldn't go. నేను ఎంతో బ్రతిమలాడుతూ వచ్చాను, నాన్న నువ్వు చాలా దూరం పోవాలి కదరా, నువ్వు వెళ్ళు, ఇంటికి వెళ్ళు, నువ్వు ఇంకా రాత్రి భోజనం కూడా చేయలేదు, 11 అయిపోతుందని ఎంతో బ్రతిమలాడాను. And then he said, whenever you come this side, you please remember me, I am at your service. కాబట్టి ఇంకో మాట అన్నాడు, నువ్వు మరలా వెళ్ళిపోతావు కదా, వెళ్ళిపోయినప్పుడు గాని ఎప్పుడు ఇటు వచ్చినా గాని చెప్పు, ఎవరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం నీకు అందుబాటులో ఉంటానన్నాడు. Oh, I thank God for the way the Lord has really comforted him and encouraged him in the hour of his great disappointment. కాబట్టి తన యొక్క గొప్ప నిస్పృహ గడియల్లో దేవుడు ఏ రీతిగా తను ప్రోత్సహించాడో దానిని బట్టి చూస్తే దేవునికి వందనస్త్రమైంది. I can understand his sorrow. For a young man, after all, the D-day in his life is his marriage. కాబట్టి తన యొక్క చింత ఏంటో నేను గుర్తెరగలను. ఎందుచేతనంటే తన యొక్క జీవితంలో అంతా కూడా ఏమైనా చెప్పుకోదగిన దినం ఏదైనా ఉందంటే పెళ్లి రోజు అంతే. And he would have shared with many people. ఎంతమందితో చెప్పేసి ఉంటాడు పెళ్లి కుదిరేసిందని. Now what would he tell them? ఇప్పుడేం చెప్తాడు? So I do not know what kind of a disappointment you have. బహుశా ఇక్కడ కూర్చున్న నీకు ఎటువంటి నిస్పృహ ఉందో నాకు తెలియదు. A broken engagement. బహుశా ప్రధానం తప్పిపోయి ఉండొచ్చు. A job that is denied to you. లేకపోతే నువ్వు కోరుకున్న ఉద్యోగం వేరే వారికి పోయి ఉండొచ్చు. A course that is denied to you. లేకపోతే నువ్వు కోరుకున్న సీటు నీకు రాకపోయి ఉండొచ్చు. You are the only person whom they expected to be promoted to the next step, but your subordinate has been promoted. నువ్వు నిజంగా నీ యొక్క ఉద్యోగంలో పదోన్నతి, ప్రమోషన్ నీకే రావాలి, నువ్వే యోగ్యుడివి, కానీ నువ్వు ప్రక్కన పెట్టబడి నీ క్రింది వాడికి ప్రమోషన్ ఇచ్చేసి ఉండొచ్చు. There is no end to the list of
disappointments that people have in the world. నేటి దినాల్లో లోకంలో ఉన్న ప్రజలకు ఉండేటువంటి నిస్పృహలు చూస్తే ఆ పట్టికి అంతం లేదు. Let us remember that this is still a world which is under the prince of the power of the air, who is the devil. ఒక విషయం మాత్రం మనం గుర్తుంచుకుందాం, ఇంకా ఈ లోకము ఈ యుగ సంబంధమైన అధిపతి సాతాను యొక్క అధికారం క్రిందనే ఉన్నది. God could change things, but sometimes in his wisdom he allows things to happen as they are. దేవుడు సంగతులు మార్చగలడు, శక్తిమంతుడు. కానీ తన యొక్క అనంతమైన జ్ఞానంలో ఆ సంగతులు ఆ రీతిగా జరిగేదానికి అనుమతిస్తూ We ఉంటాడు. must have the spirit and attitude of Shadrach, Meshach and Abednego. నీవు నేను కూడా శద్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క వైఖరి కలిగి ఉండాలి. We must tell the king of the world, now look, our God is able to deliver us. కాబట్టి ఈ లోక రాజుతో నీవు నేను చెప్పగలగాలి, మా దేవుడు మమ్మల్ని రక్షించేదానికి సమర్థుడు. But even if he does not deliver us, ఆయన రక్షింపకపోయినను we will not bow down to your image. మేము నీ యొక్క విగ్రహానికి మాత్రం మేము తలవంచము. We would rather die and lose our life for our faith than to compromise and earn these temporal benefits. ఈ యొక్క తాత్కాలికమైనటువంటి మేలులు ఉపకారాలు పొందేదానికన్నా మా ప్రాణం విడిచిపెడతాం, చనిపోతాం, కాలిపోతాం, అదైనా పర్వాలేదు అంటారు. It is such people that God is seeking after. అటువంటి ప్రజల నిమిత్తమై దేవుడు వెతుకులాడుతున్నాడు. It is for such little flock that God is preparing a kingdom. అటువంటి చిన్న నమ్మకమైన మంద నిమిత్తమై దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. Would you belong to that small minority? ఆ చిన్న మందకు నువ్వు చెందావా? Would you be willing to always come under the yoke and tell the Lord, Lord, do whatever you want with me? ఎల్లవేళలా కూడా దేవుని యొక్క కాడి క్రిందికి వచ్చి, ప్రభువా నా జీవితంలో నీ ఇష్టం వచ్చింది చెయ్యి అని చెప్పగలవా? Would you tell him, Lord, I am willing to suffer if that is the process of my sanctification? ప్రభువా నన్ను పరిశుద్ధపరిచేదానికి ఈ ప్రక్రియ అవసరమైతే ఆ రీతిగా వెళ్ళేదానికి నాకు ఇష్టమే అని చెప్పగలవా? God's great purpose in salvation is not only translation into his kingdom, but transfiguration of our very character. దేవుడు మనల్ని రక్షించడంలో ఉండేటువంటి గొప్ప ఉద్దేశము తన యొక్క రాజ్య వారసులుగా చేసేది మాత్రమే కాదు, కానీ ఆయన యొక్క స్వభావంలోనికి వచ్చేలాగా మన యొక్క అంతరంగ స్వభావం రూపాంతరపరిచేది కూడా ఉంది. Seventhly, in verse 12 we read, He has made us partakers of the inheritance of the saints in light. తర్వాత 12వ వచనంలో 7వదిగా మనం చూస్తూ ఉన్నాం, ఆ మధ్యలో ఉంది, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు. Do you know God has promised an inheritance for you and for me? నీకు నాకు కూడా దేవుడు ఒక స్వాస్థ్యాన్ని ఆయన వాగ్దానం చేశాడు, నువ్వు ఎరుగుదువా? Peter talks about this inheritance. పేతురు ఈ స్వాస్థ్యం గురించి మాట్లాడతాడు. He says it is reserved for us. మన నిమిత్తమై భద్రపరచబడి ఉన్నది అనుంది. He says it is undefiled. అది ఆ నిష్కళంకమైనది. It is uncorruptible. అది ఎటువంటి క్షయమయ్యేది కాదు. It is kept in heaven, kept in store for you and for me. నా నిమిత్తము నీ నిమిత్తము అది పరలోకములో భద్రపరచబడి ఉన్నది So అంటాడు. God is calling us to a kingdom. దేవుడు మనల్ని ఒక రాజ్యానికి పిలుస్తున్నాడు. God is calling us to eternal wealth. నిత్యమైనటువంటి ఐశ్వర్యం నిమిత్తమై దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. By nature we are all like Saul, the first king who went seeking for asses. స్వభావ సిద్ధంగా చూస్తే ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు స్వభావం కలిగిన వారిని, గాడిదలను వెతుక్కుంటూ వెళ్లే వారిని. After all, an ass was such a precious thing for him. నిజంగా చూస్తే తన యొక్క జీవితంలో గాడిద ఎంతో విలువైనదిగా ఉండింది. That was a beast of transport for them. నిజంగా వారు ఎక్కడికైనా పోవాలంటే వారిని మోసుకుని పోయేదానికి ఆ గాడిదను వాడేవారు. As he was going in search of his ass, తన యొక్క గాడిదను వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు Samuel came in search of him. ఈయన వెతుక్కుంటూ సమూయేలు వచ్చాడు. And what did the prophet tell him? ప్రవక్త ఏమని చెప్పాడు? Oh Saul, God wants to give you a kingdom. సౌలా, దేవుడు నీకు ఒక రాజ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. Forget about the asses. గాడిదల గురించి మర్చిపో. God will restore those asses. దేవుడు ఆ గాడిదలను ఏదో రీతిగా But తీసుకొస్తాడు. now, from today, let your thoughts be turned for the kingdom. నేటి నుంచి కూడా నీ యొక్క తలంపులన్నీ కూడా రాజ్యం వైపు మరలించు. God wants to give you an inheritance. దేవుడు ఒక స్వాస్థ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. Do you know God is calling you today? దేవుడు ఈ రోజు నిన్ను పిలుస్తున్నాడని నీకు తెలుసా? He wants to give this wonderful package of salvation through the person of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ అద్భుతమైనటువంటి రక్షణ, ఈ అనేకమైన సంగతులు నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. He wants to give us deliverance from the power of darkness. అంధకార సంబంధమైనటువంటి ఆ విషయాల నుంచి మనకు విడుదల ఇస్తున్నాడు. He wants to give us redemption. మనకి విమోచన ఇస్తున్నాడు. And He wants to forgive all our sins. మన యొక్క పాపాలన్నీ క్షమించాలని కోరుతున్నాడు. He wants to reconcile us to Himself. తనతో సమాధానపరుచుకుంటున్నాడు. And then He wants to make us
who are inheritors. మనల్ని ఈ స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకునే వారిగా చేస్తున్నాడు. He wants to translate us into His kingdom. ఆయన యొక్క రాజ్యవాసులుగా చేయాలని కోరుతున్నాడు. He wants to transfigure us. మనల్ని సంపూర్ణంగా రూపాంతరపరచాలని కోరుతున్నాడు. What a wonderful salvation. చూడండి ఎంతో అద్భుత రక్షణ. Have you all received this gift? ఈ యొక్క ఈవి నువ్వు పొందావా? The gift of God is eternal life through Jesus Christ. దేవుడిచ్చేటువంటి వరము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవము. Today God is seeking for you to give you a kingdom. నీకు ఒక రాజ్యాన్ని ఇవ్వాలని దేవుడు ఈ రోజు నిన్ను వెతుకులాడుతున్నాడు. Fear not, little flock. చిన్న మంద భయపడుకుడి. It is the Father's good pleasure to give you a kingdom. మీకు ఒక రాజ్యం అనుగ్రహించాలనేటువంటి తండ్రి యొక్క అభీష్టమై ఉన్నది. Today will you come under the yoke of Christ? ఈ దినాన్ని క్రీస్తు వారి యొక్క కాడి క్రిందికి వస్తావా? Lord, I come with my disappointment. ప్రభువా నా యొక్క నిరాశ నిస్పృహలతో వస్తున్నాను. I come with my sorrows. నా యొక్క చింతలతో వస్తున్నాను. I come with my bondage. నా యొక్క దాసత్వంతో వస్తున్నాను. Deliver me and bring me into your kingdom. ప్రభువా నా బంధకాలు త్రెంచి నీ రాజ్య వారసుడిగా నన్ను చేయి. Bring me under your blessed lordship. నీ యొక్క ధన్యకరమైన ప్రభుత్వం కింద నన్ను తీసుకునిరా. I yield myself to you. నేను నీకు లోబరుచుకుంటున్నాను. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Shall we be on our knees? మన యొక్క మోకాళ్ళ మీదకి వస్తాం.